సో నేనేంటి అంటే ఫన్ గా తీసుకెళ్దామని చెప్పేసి అట్లా ఫన్ గా తీసుకెళ్లిన వీడియో అది. ఎవరు స్పాన్సర్స్? ఎవరు దేనికి స్పాన్సర్స్? ప్రమోషన్ స్పాన్సర్స్ ఉంటారు కదా దేనికి? క్రికెట్ కి. ఓకే. సో క్రికెట్కి 1 మినిట్, మీరు క్రికెట్కి సంబంధించి ఏదో ప్రమోట్ చేస్తున్నారు, రైట్? దట్ ఈస్ నాట్ బాగుంది. బెట్టింగ్ యాప్, అది బెట్టింగ్ సైటే ఓకే, కాదు. బాగుంది. క్రికెట్కి సంబంధించిన కాంటెంట్ని ప్రమోట్ చేసే భాగంగా మీకు కాంటెంట్ చేయమని ఇచ్చారు, రైట్? ఓకే. ఇది మీరు ప్రమోషన్లో భాగంగా చేశారు, రైట్? అంతే, దట్స్ ఇట్. దేనికి ప్రమోషన్లో భాగంగా? ఏ క్రికెట్ టీంకి, ఏ క్రికెట్ కాంటెంట్కి సంబంధించి? ఏ టీం ని కూడా ఇన్వాల్వ్ చేయలేదు నేను. మ్హూ. ఏ టీం ని కూడా ఇన్వాల్వ్ చేయలేదు దాంట్లో. మీరు చూసుకోవచ్చు కావాలంటే అక్కడ. అంటే దీన్ని ప్రమోట్ చేయడం ద్వారా మీరు ప్రమోషన్ అంటున్నారు కదా, నేను దాని దగ్గరికి వస్తా. మీరు ఈ ప్రమోషన్ కాంట్రాక్ట్ మీకు ఇచ్చింది ఎవరు? వాళ్ళకి కలిగే లాభం ఏంటి? అచ్చా, సో బేసిక్ గా వ్యూస్ అంతే. మనీ ప్రకారంగానైతే మనకేం ఐడియా ఉండదు, వాళ్ళు ఏం మనకు అది చెప్పరు కూడా కంప్లీట్ గా మీ సైడ్ నుంచి ఎంత వచ్చిందని. జస్ట్ వ్యూస్ అంతే. వ్యూస్ త్రూ ఇంకా వాళ్ళకి ఏం ప్రాఫిట్ ఉంటుందో అన్నది మనకు తెలియదు. ఓకే, మీకు వ్యూస్ కోసం ఒకరెవరో ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు, మీరు దీంతో చేయండి అని అన్నారు, క్రికెట్కి సంబంధించి, రైట్? అంటే నేను క్రికెట్ లో ఉన్నా కాబట్టి క్రికెట్ కి సంబంధించిన కాంటెంటే ఇస్తారు బేసిక్ గా. పర్ఫెక్ట్. క్రికెట్లో ఇంకో విరాట్ కోహ్లీ ఎవరైనా ఉన్నారా? విరాట్ కోహ్లీ ఎవరు లేదు. క్రికెట్లో ఇంకో విరాట్ కోహ్లీ లేడు. మీరు చాలా తెలివిగా ఏం చేశారు, నేను విరాట్ కోహ్లీ అన్నానా, విరాట్ కోహ్లీ పేరు వాడేనా, క్రికెటర్ విరాట్ కోహ్లీ అని అన్నానా అని మీరని క్రికెట్కి సంబంధించిన కాంటెంట్ని చేస్తూ ఒక రీల్ చేస్తూ నేను క్రికెటర్ విరాట్ కోహ్లీ కాలేదు అని ఎలా అంటారు మీరు? ఇప్పుడు బేసిక్ గా నా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎవరో ఉన్నారు, దాంట్లో విరాట్ అన్న నేమ్ కూడా ఉండొచ్చు కదా. విరాట్ కోహ్లీ మీ ఫ్రెండ్స్లో ఎవరు ఉన్నారు? ఇప్పుడు బేసిక్ గా మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా, నా ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఎవరికైనా కూడా విరాట్ అన్న నేమ్ అయితే ఉండొచ్చు కదా. సో మీరు ఓకే, మీ ఫ్రెండ్లో ఎవరో విరాట్ కోహ్లీ అని ఉన్నారు. సో అతను మీకు భర్త కాదు, మీకు బాయ్ ఫ్రెండ్ కాదు.